మీరు ఈ మెడిసిన్ వాడుతున్నట్టయితే పన్ను తీయించుకోకూడదు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, యువర్ డెంటిస్ట్. మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా? ఆస్పిరిన్, వార్ఫారిన్, ఎపిజపాన్, హెపారిన్ వంటివి. ఇవి యూజ్ చేస్తున్నప్పుడు మీ డెంటిస్ట్‌కి చెప్పకుండా పన్ను తీయించేసుకుంటే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏం చేయాలి? మీరు డెంటల్ ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు మీ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్తే, మీ డెంటిస్ట్ మీకు ఒక కన్సెంట్ లెటర్‌ని అడుగుతారు. ఈ కన్సెంట్ లెటర్ అంటే ఏంటి? మీ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి, నేను సో అండ్ సో డెంటల్ ప్రొసీజర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను మెడిసిన్ వాడొచ్చా? డిస్కంటిన్యూ చేయాలా? ఒకవేళ డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫిజిషియన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ మీ డెంటిస్ట్‌కి ఇస్తారు. ఈ కన్సల్ట్ లెటర్‌ని మీరు మీ డెంటిస్ట్‌కి ఇస్తే ఏ ప్రొసీజర్ అయినా స్టార్ట్ చేస్తారు. మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ పీటీఐఎన్ఆర్ అంటే ప్రోథ్రాంబిన్ ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో అని కొన్ని టెస్టులు చేస్తారు. దీంట్లో ఐఎన్ఆర్ వాల్యూ మోర్ థాన్ 3.5 ఉంటే మీకు ఏ ప్రొసీజర్ సేఫ్ కాదు. మీకు సింపుల్ ఎక్స్ట్రాక్షన్స్ చేయాలి అనుకుంటే మీ ఐఎన్ఆర్ వాల్యూ 2-3 మధ్యలో ఉండాలి. దట్ టు లోకల్ హీమోస్టాటిక్ మెజర్స్ లైక్ జెల్ ఫోమ్, ట్రానెక్సిమిక్ యాసిడ్ మౌత్ రిన్సెస్ సహాయంతో ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. నార్మల్‌గా హెల్తీ పీపుల్‌లో ఐఎన్ఆర్ రేషియో 1 ఉంటుంది. హైయర్ ఐఎన్ఆర్ వాల్యూ ఇండికేట్స్ హైయర్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. సో, మీ మెడిసిన్‌ని మానిటర్ చేసుకోవడం అంటే డిస్కంటిన్యూ చేయమని చెప్తారు. లేదంటే డోసెస్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫిజిషియన్ కన్సల్ట్ లేకుండా మీరు దయచేసి మందులు మానకండి. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.